ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రమ్మని మేమే అడుగుతున్నాం, పక్కన రాష్ట్రాలు పొమ్మని మేము చెప్పట్లా. అసెంబ్లీకి రండి, మీకేమైనా సమస్యలు ఉంటే మేము మాట్లాడేది ఏదైనా తప్పైతే వచ్చి ఖండించండి, మాట్లాడండి, అంతేగాని పక్కనే ఉన్న అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టకండి. పక్క రాష్ట్రానికి పంపించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన కరెక్ట్ గా ఇప్పుడు ఎటు అధికారం ఉన్నప్పుడు సరిగా చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్న సరిగా ప్రతిపక్ష పాత్రను సరిగా పోషించాలి కదా ఆయన. అది కూడా చేయట్లేదు. ప్రెస్ మీట్లు పెట్టారు, సరే ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఏమన్నా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అడిగిందని చెప్పారా అంటే అన్ని లెక్కలు తప్పులే. ఏదో ఆయన వచ్చినప్పుడు అప్పు 4 లక్షల కోట్లు ఉందని ఆయన అంటాడు, అక్కడేమో 3 లక్షల కోట్లే ఉంది, 1 లక్ష కోట్లు అబద్ధం చెప్పేశాడు. సో ఇలా తప్పులు తడకలతోటి కూర్చొని చెప్పిన దానికి కూడా కరెక్ట్ గా ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడం రావట్లేదు కదా ఆయనకి. ఆయన చేసిన పరిపాలన గురించి ఆయన చెప్పుకోవడమే చేత కావట్లేదు. సో మీరు ఇలా చేశారు అని అడిగితే లేదు నేను ఇలా చేయలేదు, ఒకవేళ చేయకపోతే నేను చేయలేదు, నేను చేసింది ఇది అని చెప్పాలి కదా. ఎక్కడొచ్చి చెప్పాలి అది? ఎక్కడ చెప్పాలి? అసెంబ్లీలో చెప్పాలా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఆయన వేసుకున్న సెట్ లో ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పాలా? రైట్. అది ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు, చాలా స్ట్రైట్ క్వశ్చన్స్ మీకు జనసేన నేత శివపార్వతి గారి దగ్గర నుంచి. నియోజకవర్గానికి 15 కోట్లు అంటే 175కి దగ్గరగా 250 కోట్లు అనుకుంటా. ఇంత డబ్బు ఎక్కడ వచ్చిందండి ఈ అల్లర్లు సృష్టించడానికి? మీరు కాదండి, డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉండదా, విధ్వంసం మీదేనా మీ ఫోకస్ అంతా? నన్ను చెప్పనేవాడి సార్. అదే అందుకనే మీకు స్టాటిస్టిక్స్ చెబుతున్నా, ఎన్ని వందల కోట్లు అనేది చెబుతున్నా మీకు. అది పరిపాలించమని ప్రజలు అధికారం నుంచి 164 సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, గతంలో ఇది చేశాడు, ఇప్పుడు ఇది చేస్తున్నాడు, మాకు అధికారులు మాట వినవట్లేదు. ప్రతిపక్షంలో ఉండగానేమో అధికారులు ఓట్లన్నీ మాకే వేశారు, ప్రతిపక్షం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వెల్లువెత్తింది, అధికారుల ఓట్లన్నీ మాకే వేశారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఓట్లు మాకే వేశారు, మాకు మద్దతు తెలిపారు, అన్ని సంఘాలు మాకు మద్దతు ఉన్నాయి, అధికారులు ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ మా పక్కే